నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ముందుగా చూసేద్దామండి ముద్రని ఎలా చేయాలో. మనము ముద్రలు హస్తముద్ర చేస్తున్నామండి. ఇక్కడ హస్త అంటే హ్యాండ్ అండి. కాబట్టి ఈ ముద్ర ఏదైతే చేస్తున్నామో మన 5 వేలల్లో పంచమహాభూతాలు ఉంటాయండి. అవన్నీ మన శరీరంలో కూడా ఉంటాయండి. మన చేతు వేలు వాటిని రిప్రజెంట్ కూడా చేస్తాయి. కాబట్టి ఈ చిటికెడి వేలు ఏదైతే ఉందో అది వాటర్ ఎలిమెంట్ అండి. వరుణ అంటే వాటర్. కాబట్టి ఈ చిటికెడి వేలని బొటన వేలని టచ్ చేస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్గా ఉంచండి. దీన్ని వరుణ ముద్ర అంటారండి. ఇక్కడ నేను ఇలా ప్రెస్ చేయలేదండి, నేను జస్ట్ టిప్ని ఇలా టచ్ చేస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ పోస్చర్లో మనం కొన్ని క్షణాలు కూర్చుందాము. నాతో పాటు మీరు కూర్చోండి. దాని తర్వాత ఈ ముద్ర వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. కాన్షియస్గా మన బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఈ ముద్రని హోల్డ్ చేయండి. రెండు చేతులని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు 2 చేతులని దగ్గరగా తీసుకొచ్చి కళ్ళ పైన పెడుతూ మెల్లగా ముందుగా మీ చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి వరుణ ముద్ర. వరుణ ముద్ర చేయటం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే అండి, ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి చిన్న వయసులోనే కూడా వచ్చేస్తుందండి. అలాంటి వాళ్ళకి వరుణ ముద్ర చాలా ఉపయోగంగా ఉంటుంది. మన జాయింట్స్ని లూబ్రికేట్ చేయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. జాయింట్స్ అంటే మన వెన్నుముక్కకి ఆ లూబ్రికేషన్ ఇవ్వటం, అలాగే బాడీని హైడ్రేషన్గా ఉంచటం ఈ వరుణ ముద్ర వల్ల కలిగే లాభాలు. కాబట్టి తప్పకుండా ఈ ముద్రని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెడదామండి. ముందుగా మనము చేయబోయే ఆసన పేరు పరివృత ఆంజనేయ ఆసన. ఈ ఆసనాన్ని చూసేద్దాము ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను టేబుల్ పొజిషన్ నుంచి వస్తున్నానండి, కాబట్టి చూసేద్దాము ఎలా చేయాలో. ముందుగా ఇలా టేబుల్ పొజిషన్ నుంచి కుడి కాలని ముందుకి తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత చూడండి,
నేను వెనకాల ఉన్న కాళ్ళని ఇలా ముందుకు కాకుండా కొంచెం వెనకాలే ప్లేస్ చేశాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతితో చిన్ముద్రాని ప్లేస్ చేసి ఎంత అయితే అంత వెనకాల వైపున ఆర్చవండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి మనము ఎడమ కాళ్ళని ముందుకి తీసుకొస్తున్నాం. చూడండి, ఆపోజిట్ చేతితో చేస్తున్నాను. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ పరివృత ఆంజనేయాసన చేయటం వల్ల మనకి హిప్ దగ్గర మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాళ్ళల్లో ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఫీల్ అవ్వచ్చండి. మనము ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు మన వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి చెస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రెస్పిరేటరీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. దానితో పాటు బేస్ చక్రాస్ ఏవైతే ఉంటాయో మూలాధార, స్వాదిష్టాన, వీటిని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి పరివృత ఆంజనేయాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు చిన్న విషయం అండి, నేను అందరిని అడగాలనుకుంటున్నాను. ప్రతిరోజు యోగా సాధన చేస్తున్నాం కదా, బాడీలో ఏదన్నా డిఫరెన్స్ మీరు గమనించారా అండి? ఫ్లెక్సిబిలిటీలో కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్లో కానివ్వండి, స్టామినాలో కానివ్వండి, మీరు ఏ చిన్న విషయంలో అయినా డిఫరెన్స్ చూసినట్టయితే దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. మీకు తెలియకుండానే బాడీని హీల్ చేసి మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటిని మనము ఈ యోగా ద్వారా, ఎందుకంటే ఈ యోగాతోనే మనకి మైండ్ అన్నది చాలా కామ్ అవుతుందండి. ఏ ఫిజికల్ యాక్టివిటీ చూడండి, వాకింగ్ అని చేస్తారు, చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ లేదా ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్ చేస్తాము. ఇంటెన్స్గా మనము ఏది చేసినా కూడా మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుందండి. కానీ మైండ్ని కామ్ డౌన్ చేసేది మాత్రమే యోగా కాబట్టి రూట్ నుంచి మనకి డిసీజ్ను అయితే తీస్తుంది. కాబట్టి తప్పకుండా
మీ ఎనర్జీ లెవెల్స్ కూడా మధ్యాహ్నం అయ్యేసరికే మీకు ఎనర్జీ డ్రాప్ అయిపోయినట్టు ఉంటుందండి. కానీ యోగా సాధన కంటిన్యూ చేసిన తర్వాత నైట్ అయ్యే వరకు కూడా మీకు కాన్స్టెంట్ ఎనర్జీ సేమ్గా ఉండటం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్నవి మీరు కాన్షియస్గా ఉంటూ ఇలానే కంటిన్యూ చేయండి. తప్పకుండా మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని మనము రెక్టిఫై చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసనాలో వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి స్క్వాట్ పొజిషన్కి వచ్చేయాలి. కాబట్టి నేను సుఖాసనాలో కూర్చున్నానండి. 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ చూడండి, ఒక లెగ్ని ఫోల్డ్ చేస్తూ కంప్లీట్గా బాడీ వెయిట్ని కుడి కాళ్ళ పైన తీసుకెళ్తూ ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత నేను నా ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము ఛాతీని కింద డ్రాప్ చేస్తూ 2 చేతులని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేసి ముందు వైపున బెండ్ అవ్వండి. ఆ తర్వాత చూడండి, నేను నా ఎడమ చేతిని కుడి వైపున తీసుకెళ్తూ కుడి భుజాన్ని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. సేమ్ ఇదే ఆసన మనము మళ్ళీ ఎడమ కాళ్ళతో చేస్తాం. అంటే కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ని మనం ఇలా ముందుగా స్ట్రెచ్ చేసి బెండ్ అవ్వండి. ఆ తర్వాత మన కుడి భుజాన్ని కింద ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. చూశారు కదండి, మాలాసనాలు వేరియేషన్ అయితే చూపించాను. మనము ముఖ్యంగా డీప్ స్క్వాట్ చేసినప్పుడు మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కువగా ఈ రీజియన్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనం లెగ్ని స్ట్రెచ్ చేసి ముందుకి బెండ్ అయ్యే ప్రాసెస్లో ఏదైతే లెగ్ స్ట్రెచ్ చేసామో అక్కడ మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. మనం బెండ్ అయ్యేటప్పుడు బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే ఆపోజిట్ చేతిని ప్లేస్ చేసి మనము ట్విస్ట్ అయ్యామండి. కాబట్టి వెన్నుముక్కకి మంచి ట్విస్ట్ అన్నది జరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని కింద డ్రాప్ చేస్తూ సీట్ని రిలాక్స్ చేసి సుఖాసనాలో రెస్ట్ చేయండి. ఇదండి మాలాసనాలో మనం చేసాము వేరియేషన్. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగ ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి ఫలకాసనాలోకి రావాలండి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, ముందుగా మనం ఫలకాసనాలోకి వచ్చిన తర్వాత చూడండి, ముందుగా మోకాళ్ళని, ఆ తర్వాత కాళ్ళవేలని ఇలా టక్ చేస్తూ ఛాతీని కొంచెం ముందుగా తీసుకెళ్ళి మీ 2 చేతుల మధ్యలో ఛాతీని చిన్ని కింద డ్రాప్ చేయండి.
వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మోకాళ్ళని కూడా పైకెత్తి హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అష్టాంగ ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలన్నీ హ్యాండ్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుతుంది. అలాగే అష్టాంగ అంటే మన 8 లిమ్స్ మన బాడీ మన మ్యాట్ పైన ఉందండి. మిగతాదంతా ఆఫ్ ద మ్యాట్ ఉంటుంది. మన 2 కాళ్ళు 2 చేతులు 4 అయిపోయాయి. దాని తర్వాత మన 2 మోకాళ్ళు ఛాతీని చిన్ని కింద డ్రాప్ చేస్తున్నామండి. కాన్షియస్గా ఉంటూ ఆసనాన్ని చేయండి. మనకి హ్యాండ్స్ వీక్గా ఉంటే మనం ఆ పొజిషన్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేయండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అష్టాంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది పెద్దవాళ్ళు చెప్పే ఉండుంటారండి, అలా నిల్చొని నీళ్ళు గటగటగట తాగొద్దు, మన కాళ్ళల్లో నీరు పోతుంది అని. ఎందుకంటారండి, మనము స్క్వాట్ చేసి లేదా సిట్టింగ్ పొజిషన్లో నీళ్ళు తీసుకోవటం వల్ల మనకి ఈ మోకాళ్ళ దగ్గరికి అయితే నీళ్ళు వెళ్ళవండి. మనము స్టాండింగ్ పొజిషన్లో ఉండి మన వాటర్ ఏదైతే ఉందో అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రీమ్గా బాడీలో అబ్జర్వ్ అయ్యి మనకి ఈ భాగంలో ఎక్కువగా నీరు చేరుతుంది. దానివల్ల వాత దోషం అన్నది పెరుగుతుందండి. వాత ఇంబ్యాలెన్స్ అవుతే వాతకి రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేవారండి. కాబట్టి మీరు కూడా కొంచెం కాన్షియస్గా ఉంటూ మనము ఏదైనా పెద్దవాళ్ళు చెప్పింది మన హెల్త్కి మంచిది కాబట్టి దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.